తెలుగు నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. కొన్ని ఛానల్స్ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి, పబ్లిక్ని తప్పుడు థంబ్నెయిల్స్ పెడతా ఉన్నాయి. దాంట్లో పూర్తిగా అబద్ధాల పర్వాన్ని పుట్టని రాసుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ మారినా కూడా ఇలాంటి వాళ్ళ మీద, అలాంటి డబ్బుకు అమ్ముడుపోయినటువంటి వాళ్ళ మీద పరువు నష్ట దావం కేసు వేస్తాం, క్రిమినల్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఘాటుగా వ్యాఖ్యానించారు. తర్వాత ఇక్కడ ఏదైతే కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, అన్నారంకి సంబంధించినటువంటి కావచ్చు, మిడ్మానర్కి సంబంధించినటువంటి కావచ్చు, ప్రతిదీ కూడా తప్పుదోవలోనే పబ్లిక్ని నడిపిస్తూ ఉన్నారు. గతంలో అలానే నడిపించారు, అలానే మాకు నష్టం చేకూరింది అంటూ కూడా వాళ్ళు కేటీఆర్ మాట్లాడినటువంటి. మరొకటి, రైతులను సంబంధించినటువంటి వార్తలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది కానీ వాళ్ళు ఎక్కడా కూడా రైతుల పంట నష్టం గురించి కానీ ఒకరోజు మాట్లాడారు, పంట నష్టం గురించి, రైతు బంధు గురించి ఒకరోజు మాట్లాడారు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు కానీ పని చేసే విధానంలో కరెక్ట్గా లేరనేది తెలంగాణ సమాజం గ్రహిస్తూ ఉన్నది. అయితే ముందుగా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. పూర్తి స్థాయిలో దూప తీర్చేదెవరు, పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇక్కడ సెలిమిలలో, అంటే ఈ సెలిమే అనేది ఎప్పుడు ఉంటుండే అంటే నా చిన్ననాటి కాలంలో, అంటే ఇప్పుడు కూడా వాగు పక్కన ఉన్నటువంటి పొలాలలో పనిచేసేటువంటి రైతులు ఎక్కువ శాతంగా మంచి బాటిళ్ళలో నీళ్ళు తీసుకుపోవడం కంటే చెలిమెలు తీసుకొని చెలిమెలలో నీళ్ళు తాగుతుంటారు. ఎందుకంటే అది పూర్తిగా శుద్ధి అయినటువంటి నీళ్లుగా గ్రహించి వాళ్ళు తాగుతూ ఉంటారు. చాలా బాగుంటాయి కూడా, నేను చాలాసార్లు తాగినటువంటి విషయం. అయితే ఇక్కడ చెలిమే తీసుకొని నీళ్ళు తీసుకొని డ్రమ్ములలో నింపుకుంటారు. ఆ చెలిమలు వచ్చేయని 2 బుక్కడు 4 బుక్కడు ఇట్లా 2 బుక్కలు పట్టుకొని తాగేటువంటి నీళ్ళుగా ఇవి చూడొచ్చు మనం. ఈ నీళ్ళతోటి బకెట్లో నింపుకొని డ్రమ్ములకు పోసుకుంటా ఉన్నారు. ఏ దుస్థితికి వచ్చిందిరా బాబు తెలంగాణ అంటే, చెలిమలు అంటే పంట పొలాలకు పోయి పంట పొలాల నుండి దప్పిక తీర్చుకోవడానికి పూర్తి స్థాయిలో అక్కడ వాటర్ తీసుకునే ప్రక్రియ ఉంటుంది. కానీ ఇక్కడ నీళ్లు డ్రమ్ములలో నింపుకొని ఇంటికి తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ మంచినీళ్ళ కోసం జనం పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. ఒక్క ఊరిది ఒక్కో కథ. మార్పు తీసుకొచ్చిన ఫలితమో ప్రకృతి కోపమో తెలియదు కానీ జనం మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న దృశ్యం నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని వస్పల్లి కొత్తగూడెంలోనిది. వాగులో చెలిమ నుంచి నీళ్లను బిందెలలో పట్టి ఎడ్ల బండిలో ఉన్న డ్రమ్ములను నింపుకున్నట్టున్న వైనం ఇది. చుక్క నీటిని వడిచిపట్టుకోవాల్సి వస్తుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు హాయిగా ఫిల్టర్ నీళ్లు తాగుతూ తమను మాత్రం ఇలాగే గాలికి వదిలేస్తున్నారని జనపాడ. ఇది వాగులలో చెలిమ నీళ్లు తాగేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చుక్కని కాపాడుకుంటూ ఇక్కడ ఎడ్ల బండ్లు కనిపిస్తూ ఉన్నాయి, డ్రమ్ములు కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు తాగుతూ తమను మాత్రం ఇలా గాలి అంటే లీడ్ నాయకులు అనేటోళ్ళు ఎప్పటికీ ఒక రజాకార్ మూవీ ప్రీ రిలీజ్లోనో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, తెలివొచ్చిన తెలంగాణ హైదరాబాదులో ఉంది, తెలివి లేని తెలంగాణ, అమాయకత్వపు తెలంగాణ పల్లెటూర్లలో మగ్గుతున్నది అంటాడు. తర్వాత ఒక మాట అంటాడు, ఏమనంటే, ఎప్పుడైనా మీరెవరైనా ఏమనుకోండి, డయాస్ మీద ఉన్న వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, అప్పుడు బండి సంజయ్ ఉంటారు, ఇంకా కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉంటారు, పూర్తిగా ఒక రాజకీయ నాయకులు ఉంటారు, గూడూరు నారాయణ రెడ్డి గారు కానీ చాలామంది. ఏమంటాడంటే, మీరు దయచేసి చాలా తక్కువగా రాజకీయ నాయకులను నమ్మండి అంటాడు. ఒక ఎమ్మెల్యే స్టేటస్, ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకులను తక్కువగా నమ్మండి అని అంటే దానికి అర్థం ఎంతవరకు వస్తుంది, ఆయన డేర్ని చూడండి. అదే మాట ఇక్కడ ఫిల్టర్ నిజానికి కూడా ఈ నాయకుల ఇళ్లలో ఇదే నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ ఇళ్లలో ఇదే నీళ్ళు తాగుతూ ఉన్నారా? రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఇవే నీళ్ళు తాగుతూ ఉన్నారా? వాళ్ళ ఇంట్లో ఆక్వాగార్డులు, వాటర్ ప్యూరిఫైయర్లు, వాళ్ళకు ఇంటికి వచ్చి వాటర్ వేసిపోయే ఫిల్టర్ వాటర్ వాళ్ళు. మనం ఎందుకు ఈ నీళ్ళు తాగాలి? మనం ఓటేస్తే గెలిచేటువంటి నాయకులు కదా వాళ్ళు. మనం ఓట్లు వేయమని చెప్తే
ఆ నాయకుడు గెలుస్తాడా? ఏ రోజైనా నాయకుడు గెలిచిన తర్వాత జనంలో ఉన్నాడా? జనంలో ఏ రోజైనా నాయకుడు ఉన్నాడా? అక్వా గార్డులు తాగేటువంటి ఎడ్ల బండిలో ఉన్న డ్రమ్ములు నింపుకుంటున్న ఇక్కడ నీళ్లు లేక తాగడానికో మిగతా పరిశుద్ధం చేసుకోవడానికో ఇక్కడ నీళ్లు బిందెలల్లా డ్రమ్ములల్లా పోసుకొని, ఇది నిర్మల్ జిల్లా పరిస్థితి. అసలే అటవీ శాఖ, అటవీ ప్రాంతం అది. ఇలాంటివి కూడా చాలా తెలంగాణ రాష్ట్రంలో నిజానికి కూడా మార్పు జరిగినందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయా, లేకపోతే ఎవరున్నా కూడా ప్రకృతి విలయతాండవం ఆడుతుందా అర్థం కానటువంటి పరిస్థితి. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి, నేను పుట్టక ముందు కరువు కాటకాలతోటి పాలమూరు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఒక నల్లగొండ ఫ్లోరైడ్ కావచ్చు, ఇవన్నీ బాగా వింటుండే. బాగా మేము చదువుకున్నటువంటి రోజులలో పూర్తి స్థాయిలో మేము కూడా హైదరాబాద్కు వచ్చి బతికినటువంటి వాళ్ళం పాలమూరు నుండి. కానీ తర్వాత కాలంలో కొద్ది మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం కామెంట్లు చేసినా నిజానికి 24 సరే తిన్నాడా, తప్పు జరిగింది, తప్పిదాలు చేసిండు కాబట్టి మార్పు వచ్చింది. కానీ కరువు కాటకాలు అనే పేరు ఏడ వినిపించలే. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఎక్కడ ఈ చెరువులను నింపే కార్యక్రమం తీసుకున్నాడు. ఇక్కడ కాలువలు నిండుగా ఉండే, రైతులు ఇబ్బంది పడకుండా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చింది ఇంటింటికి. ఇవన్నీ కూడా జరిగినాయి. మరి ప్రకృతి విలయతాండవం చేయడానికి కారణాలు ఏందో అర్థం కావట్లేదు. నిరుద్యోగులకు నిలువు దోపిడీ, టెట్ ఫీజు పేరుతో జేబులకు చిల్లు, ప్రజాపాలనలో 5 రెట్లు పెరిగిన టెట్ ఫీజు, రూపాయలు 200 నుండి 1000కి పెరిగిన టెట్ ఫీజు, ఎన్నికల్లో ఆల్ ఫ్రీ అన్న కాంగ్రెస్ లీడర్లు అధికారంలోకి వచ్చాక అడ్డగోళ్ళు వసూళ్లు, లబోదిబోం అంటున్న నిరుద్యోగులు నమ్మించి గొంతుకోసారని ఆగ్రహం. అంటే ఇంకా టెట్ ఫీజు వచ్చేసి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యింది. ప్రజలకు తమ చేతుల్లో మోసపోవడం ఇష్టమని, తాము నమ్మిస్తామని, వాళ్ళు నమ్మి మోసపోతారని, అలాంటి మోసపూరితమైన మాటలు చెప్పకుంటే ప్రజలు ఒప్పుకోరని ఆ వీడియోలో రేవంత్ రెడ్డి చెబుతారు. అయినా అప్పుడెప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు మాట్లాడింది అయినా ప్రస్తుతం పరిస్థితులకు అది 100% సరిపోతుందన్న చర్చ సోషల్ మీడియాలో నిరుద్యోగ వర్గాల్లో నడుస్తుంది. రేవంత్ రెడ్డి తమ నమ్మకాన్ని నిలబెడతాడని ఆనాడు మాట్లాడుకున్నోళ్ళే ఇప్పుడు నమ్మించి ముంచానాడనే దొంగ దెబ్బతీసినాడనే పాడుకుంటున్నారు. ఇక్కడ 200 రూపాయలు టెట్ ఫీజు. నేను అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరండి? ఈరోజు ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చోవడానికి కారకులు ఎవరండి? నిరుద్యోగులు. మీ పార్టీ కార్యకర్తలు 30% పనిచేస్తే 70% నిరుద్యోగులు పనిచేసారు. మార్పు రావాలి, నిరుద్యోగుల ముఖాలల్లా చిరునవ్వు చూడాలని. వాళ్ళకే వీళ్ళు ఏం చేసిరంటే పూర్తిగా పంగనామాలు పెట్టినటువంటి పరిస్థితి. 200 రూపాయలు ఒక నిరుద్యోగి. రండి రాజకీయ నాయకులారా రండి, నేనే చూపిస్తా. అశోక్ నగర్ చూపిస్తా, దిల్సుఖ్ నగర్ చూపిస్తా, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఎంతమంది చెట్ల కింద కూర్చొని చదువుకుంటారో వాళ్ళని చూపిస్తా. హాస్టల్లో పెట్టిన తిండి తినుకుంటూ మగ్గుతూ ఊరి నుండి డబ్బులు తీసుకోలేక స్విగ్గీ జొమాటోలు చేసుకుంటా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని చూపిస్తా. ప్రతి ఒక్కరిని చూపిస్తా. ఎవరిని చూపించాలి? వై నాట్? ఎవరిని చూపించాలో చెప్పండి. 200 రూపాయలు, 5 రూపాయల భోజనం చేసి 5 రూపాయల భోజనం చేసి కడుపు నింపుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి వస్తే 200 రూపాయల నుండి 1000 రూపాయలకు పెంచుతారా? 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు. నిన్న మనం దత్తన్నతో మాట్లాడినాం, ఎల్చాల దత్తాత్రేయ అన్న ఏమన్నాడంటే ఇవన్నీ మాట్లాడిండు. ఈరోజు వార్త వచ్చింది. అంటే వైఆర్టీవీ తెలుగు మీకు ముందుగానే వార్త విశేషాలను చూపిస్తూ ఉన్నది, నిజాలను చూపిస్తూ ఉన్నది. కొంతమంది లఫుడ్గాలు లుచ్చగాలు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే అమ్ముడు పోయింది అంటున్నారు. అమ్ముడు పోతే మాకేం అవసరం బాబు? అమ్ముడు పోవాల్సిన అవసరం మాకేమున్నది? మా రంజిత్ అన్నకి ఏమున్నది? చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు, రంజిత్ అన్న ఎక్కడ, రంజిత్ అన్న ఎక్కడ, రంజిత్ అన్న కిడ్నాప్ అయ్యాడంట కదా అని. రంజిత్ అన్న కిడ్నాప్ కాలేదు, ఏం కాలేదు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా పెట్టినటువంటి అక్రమ కేసులకు ఆయన కొంచెం రిలీఫ్గా, ఆయన మనశ్శాంతిగా ఉండాలని చెప్పి మేమే కొంచెం గ్యాప్ ఇచ్చినాం. అన్న కూడా కొంచెం రిలీఫ్గా ఉంటున్నటువంటి పరిస్థితి. చాలామంది రంజిత్ అన్న ఎక్కడ అని చెప్పి రోజు కామెంట్లు పెడతా ఉన్నారు. కాకపోతే మేము చెప్పలేనటువంటి అంటే ఆ సందర్భం రాలేదు కాబట్టి చెప్తా ఉన్నాం. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. రంజిత్ అన్న సేఫ్గా
ఎక్కడ కిడ్నాప్ కాలేదు, ఏం కాలేదు, అలాంటి వార్తలను నమ్మకండి. రంజిత్ అన్న చాలా పూర్తి స్థాయిలో అక్కడే మంచి ఒక స్థానంలో మంచిగానే ఉన్నాడు, ఆయన ఎప్పటికి మంచిగానే ఉంటాడు. కానీ అమ్ముడు పోయారు అనేటోళ్ళు ఉన్నారు చూసినారా, ప్రూఫ్ ఉంటే మా దగ్గరకు తీసుకురండి, మేము అమ్ముడు పోయినట్టు. మరి ఈరోజు 200 నుంచి 1000కి టెట్ ఫీజు పెరిగితే మేధావులు అనేటోళ్ళు మాట్లాడాలి కదా. చీమ చిటుక్కుమంటే కేసీఆర్ గవర్నమెంట్ మీద చివంగిలాగా ఎగిరినటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడాలి కదా టెట్ ఫీజు మీద. ఎందుకు 5 రెట్లు ఎట్లా పెంచుతావు బైసాబ్ అని మాట్లాడాలి కదా, అడగాలే కదా వాళ్ళు. ఎవరు అడుగుతలేరు. తెలంగాణ మూగబోయింది. ఈసారి తెలంగాణ ప్రజలలో చైతన్యం ఉన్నది అనుకున్నాం, తెలంగాణ ప్రజలు మూగబోయారు, తెలంగాణ సమాజం మూగబోయింది, తెలంగాణ మేధావుల శక్తి మూగబోయింది. బీఆర్ఎస్ను ఖతం చేయి, రేవంత్కు మోడీ ఫ్రీ హ్యాండ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగు చేసే కుట్రలు, పార్టీ పెద్దల నుంచి క్యాడర్ దాకా కేసులు, బయటకు రావాలంటేనే వణుకు పుట్టాలి. కవితపై కేసుతో ఆట మొదలుపెట్టిన మోడీ ఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ పెద్దలను ఇరికించే ప్రయత్నం. రాష్ట్రంలో పార్టీ నాయకులు క్యాడర్పై కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు, బైండ్ ఓవర్ చేయాలని పోలీసులకు పెద్దల ఆదేశాలు. ఢిల్లీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకుని వచ్చింది. శత్రువును దెబ్బ కొట్టాలంటే మరో శత్రువుతో చేతులు కలపాలి. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే పని చేస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. తెలంగాణ బీఆర్ఎస్ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అదే పనిని అమలు చేస్తున్నారని తెలుస్తుంది. పార్టీ పెద్దల నుంచి క్యాడర్ దాకా కేసులు పెట్టి బయట పెట్టి ఎవరికి బయటకు రాకుండా చేయాలనేది ప్లాన్గా కనిపిస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, కార్యకర్తలపై కేసులు కూడా ఇందులో భాగమేనని తెలుస్తుంది. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ నిన్న మాట్లాడుకున్నాం. బిగ్ బ్రేకింగ్ ఏంది అంటే భారతీయ జనతా పార్టీలోకి డీకే శివకుమార్ అనే నాయకుడు లేకపోతే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. కానీ డీకే శివకుమార్ అనే నాయకుడు లేకపోతే తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం లేదు. ప్రజలు గెలిపించినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు జంపింగ్ జలాన్లు ఎక్కువ ఉన్నారని చెప్పి ఎవరైనా ఒక సైడ్ పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి దాదాపు 20 మంది 30 మంది ఎమ్మెల్యేలను ఆపి డీకే శివకుమార్ చేసినటువంటి వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఆనవాళ్ళు కనిపించకుండా కేసీఆర్ ఆనవాళ్ళు కనిపించకుండా సాధ్యమవుతుందా? తెలంగాణలో కేసీఆర్ అనే ఒక మహోన్నత తెలంగాణ ఉద్యమకారు, సరే రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయన ఆనవాళ్ళు చెరిపేసే అంత దమ్ము ఎవరికైనా ఉన్నదా? ఆల్రెడీ తెలంగాణ చరిత్రను గూగుల్ ద్వారా కనిపించకుండా ఆనవాళ్ళు లేకుండా చేస్తూ ఉన్నారు. ఏమిటిది? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇక్కడ కేసీఆర్ని కనిపించకుండా చేయడానికి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ ప్లాన్ చేస్తున్నారంటూ కూడా ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చారు. అందుకే బరాబర్ బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయి అంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నరేంద్ర మోడీ. అదే భాగంలో కవితతో మొదలైనటువంటి ఆట ఏదైతే ఉందో దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్లని, భూ కబ్జాలని, నిన్న సంతోష్ రావు మీద జరిగినటువంటి అరెస్ట్ కానీ, సంతోష్ రావు కేసు కానీ, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వంలోనే నడుస్తూ ఉన్నాయి అంటూ కూడా ఒక ప్రధాన అంశం తీసుకొచ్చారు. కానీ ఎవరు ఏమన్నా సరే రాజకీయ నాయకుడిగా ఎలా ఉన్నా ఎలా లేకపోయినా మార్పు కావాలన్నారు, మార్పు తెచ్చారు. కానీ కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ నాయకత్వాన్ని, కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా మీరు ఎంత చెరిపివేసినా కూడా గుండెల్లో కేసీఆర్ని కొన్ని జిల్లాలు బాపుగా పిలుచుకుంటాయి. ఎప్పటి వరకు కరువు కటకాలతో అల్లాడినటువంటి రైతులు బాపుగా పిలుచుకొని అక్కడ నీళ్ళనిచ్చినటువంటి ఒక భగీరథుడు ఆయన ఆనవాళ్ళు చెరిపేంత ఉందా తెలంగాణ రాష్ట్రంలో? ఉంటుందా అసలు ఎప్పటికైనా? ఆయన కట్టినటువంటి సెక్రటరియట్ మార్క్ కనిపిస్తుందా ఎవరన్నా కడితే? ఆయన కట్టినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ మార్క్ కనిపిస్తుందా ఎవరన్నా కడితే? ఎవరు కట్టిరు ఆయన? ఒకవేళ నాకు పిల్లాడు పుట్టిన తర్వాత ఎవరు కట్టిరు నాన్న అంబేద్కర్ స్టాచ్యూ అంటే కేసీఆర్ కట్టినని చెప్పమా? నాన్న తాజ్మహల్ కంటే బాగుంది ఎవరు కట్టిరు నాన్న సెక్రటరియట్ అంటే కేసీఆర్ కట్టినని చెప్పమా? కేసీఆర్ ఆనవాళ్ళు తీర్చేంత ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో? ఎవరు తలుచుకున్నా, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. పిచ్చి ఆలోచనలు అవన్నీ. గేట్లు రైతుల కోసం తెరువు, నీళ్ళిచ్చి పంటలను కాపాడు అంటూ కూడా ప్రధాన అంశాన్ని సీఎం రేవంత్కు హరీష్ సూచన.
చనిపోతున్న పరామర్శకు వెళ్ళండి సీఎం, నష్టపోయిన రైతులను ఆదుకోండి, ఎకరానికి రూపాయలు 25,000 నష్టపరిహారం ఇవ్వాలి, జనగామ పర్యటనలో మాజీ మంత్రి. హరీష్ అన్న, మీరు తెలిసి మాట్లాడుతూ ఉన్నారో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. అది ఇక్కడ 10,000 రూపాయలకే లేదన్నా, మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన 5,000 రైతు బంధుకే దిక్కు లేదు, రైతు చనిపోతే మీరు ఇచ్చిన రైతు బీమాకే దిక్కు లేదు, మీరు ఏ విధంగా 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు? అక్కడ 5,000 రైతు బీమాకు 5 లక్షలు అవే ఇస్తలేరు, ఇంక 25,000 ఇస్తారా పంట నష్టానికి వాళ్ళు? అక్కడ నిజానికి రైతులు చనిపోతూ ఉంటే రైతుల మీద దృష్టి పెట్టకుండా ఆయన కింద క్యాడర్గా పనిచేసి ఆయన నాయకత్వ లక్షణాల్లో దగ్గర సంబంధాలు ఉన్నటువంటి నాయకులను చేరదిట్టుకుంటున్నాడు, వాళ్ళని కలుస్తూ ఉన్నాడు. మరి రైతులను కలవచ్చు కదా. రైతు ప్రభుత్వం ఇందిరామ రాజ్యం అన్నావు కదా, ఇందిరామ రాజ్యంలో పంటలు నష్టపోతే ముఖ్యమంత్రులు కలిసేది లేదా? కలవద్దా? కలిసే అంటే కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో కలవద్దేమో. ఇందిరామ రాజ్యంలో పంట నష్టపోతే కలవద్దేమో. రైతుకు వెంటనే ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలం చింతబాయి దండాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడారు. కాలువల్లో నీళ్లు రాక బోర్లకు నీళ్ళు అందడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు తమ ఆవేదన హరీష్ రావుతో పంచుకున్నారు. నీళ్లు లేక ఎండిపోయిన పంటలను చూపి కన్నీళ్లు పెట్టుకున్నారు. 3 నెలల్లో శివశంకర్ అనే రైతు 6 బోర్లు, సత్యమ్మ 4 బోర్లు, నరసింహ 3 బోర్లు, జంకు 9 బోర్లు, లక్ష్మి 6 బోర్లు, విజయ 4 బోర్లు వేశారు. అయినా నీళ్లు పడలేదని వివరించిన రైతులు తమను ఆదుకోవాలని హరీష్ రావును కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతుల బాధలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. ఎన్నెన్ని బోర్లు? ఒక బోర్కు వచ్చేసి 1,00,000 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే 6 లక్షలు, 10, 22 లక్షలు, 32 లక్షలు. ఒక 4 రైతుల మీద 32 లక్షల ఖర్చు వచ్చింది. ఒక బోరు 1,00,000 రూపాయలు, సుమారు 1,00,000 రూపాయలు వేసుకుంటుంది. దీని గురించి ఏ మంత్రి మాట్లాడతలేడు, దీని గురించి ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే గారి వైఖర్యా లేకపోతే అత్తగారి వైఖర్యా ఏదో కాంగ్రెస్ పార్టీలో ముసలం అయితే స్టార్ట్ అయింది పాలకుర్తి నియోజకవర్గంలో. మరి అది ఎవరు వర్గాలుగా విభజించారు, అసలు వర్గాలుగా జరగడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగిందన్నది ఇంకా క్లారిటీ రాని విషయం, కొలిక్కి రాని విషయం. కానీ ఇక్కడ మరి వీళ్ళని ఎందుకు పట్టించుకుంటలేరు? పాలకుర్తి నియోజకవర్గంలో వీళ్ళు కూడా ఓట్లేసారు కదా కాంగ్రెస్ పార్టీకి, వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ఎంతమంది? 1 2 3 4 5 6 7 7 మందిలో కనీసం 2 వేసి ఉండరా కాంగ్రెస్ పార్టీకి? మరి వాళ్ళనన్న పట్టించుకోవాలి కదా, ఎవరు వాళ్ళనన్నా పట్టించుకోవాలి కదా. లేదు మేము ముస్లింల పార్టీ అని చెప్పినాం కదా, అందుకే హిందువులను పట్టించుకుంటలేరా? మరి అదన్న చెప్పండి, రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అన్న. మీరు ముస్లింల పార్టీ అని చెప్పి మీ మంత్రి గారు చెప్తా ఉన్నారు, కాబట్టి పూర్తి స్థాయిలో మేము అందుకే పట్టించుకుంటలేరని ఆ మాటనన్నా చెప్పండి. లేకపోతే మేము రైతులను చూసే ప్రయత్నం చేస్తలేమన్నా అదన్నా చెప్పండి. ఇంకేమన్నా రైతుల గురించి మాట్లాడండి దయచేసి. రైతుల గురించి ఎందుకు మాట్లాడాలి అంటున్నామంటే పూర్తి స్థాయిలో రైతులు లేకపోతే నీ కడుపు మారుతుంది, మా కడుపు మారుతుంది, భారతదేశ కడుపే మారుతుంది. ఆకలితో అలమటించిపోతాం రైతు ఒకవేళ వ్యవసాయం చేయకపోతే. తీరు మార్చుకోండి, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు అంటూ కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి దానికి యూట్యూబ్ ఛానళ్ళకు కేసీఆర్ వార్నింగ్. కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎలాంటి ఆధారం లేకుండా అడ్డగోలుగా అసత్యాల పదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా ఒక వార్త. ప్రభుత్వం మారింది, సరే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పిదాలు చేశారు, మార్పు కోరుకున్నారు, మార్పు వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీదనే విషం కక్కుతో యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయని నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి విషయం. అంటే గత ప్రభుత్వం వచ్చింది, గత ప్రభుత్వం పోయింది, 9.5 సంవత్సరాల పాటు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి జర్నలిస్టులు, న్యూస్ ఛానళ్ళు, వార్త ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ కావచ్చు, ఏదైనా ప్రతిపక్షంగా ఉండాలి అనేది సిద్ధాంతం, ఇది జర్నలిజంలో. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే పూర్తి స్థాయిలో ఒకరినే విమర్శించడానికి
ఒకరిని విమర్శించడానికి కంకణం కట్టుకొని థంబ్నెయిల్స్ ద్వారా ప్రజలకు లేనిపోనివని చూపించి అబద్ధాల పర్వాన్ని చూపిస్తూ ఉన్నారు అంటున్నారు. నిజానికి కూడా ఇప్పుడు వైఆర్టీవీ తెలుగు అమ్ముడు పోయింది అంటున్నారు. సింపుల్ లాజిక్ అడుగుతా ఇప్పుడు చూస్తున్నటువంటి నా సోదరులకు సోదరిమణులకు, వైఆర్టీవీ అమ్ముడు పోయింది అంటున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరుండే? కేసీఆర్ ఉండే గత ప్రభుత్వంలో. ప్రతిపక్ష పాత్ర పోషించి కొట్లాడింది ఎవరు? మేమే. వైఆర్టీవీ తెలుగే కొట్లాడింది. ఈరోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈడ ప్రతిపక్షంగా కొట్లాడుతుంది ఎవరు? మేమే. అంటే మార్పు మాలో చెందింది. మేము మారామా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థులు మారిరా? లేకపోతే పార్టీలు మారినాయి? అక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు 21,000 వీడియోలు ప్రతిపక్షంగా కొట్లాడినాం గొంతిప్పి. ఇక్కడ మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2,000 వీడియోలు ప్రతిపక్షంగా కొట్లాడినాం. ఇక్కడ మారింది మేము కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. పిచ్చి కామెంట్లు పెట్టేటోళ్ళకి చెప్తా ఉన్నా, అమ్ముడు పేరు అనేటోళ్ళకి చెప్తా ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో మేమున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రిని ప్రశ్నించినాం. ఈరోజు ముఖ్యమంత్రిని ప్రశ్నించినాం. ఇక్కడ మార్పు అయ్యింది ఎవరు అంటే, ఇక్కడ మారింది ఎవరు అంటే తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి మార్పులో కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిండు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పక్షంలో పోయిండు. ఇక్కడ మారింది ఎవరు? వీళ్ళిద్దరు మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థులు మారిరు, ప్రభుత్వంలో ఉన్న పార్టీలు మారినాయి, మంత్రులు మారిరు, ఎమ్మెల్యేలు మారి. కానీ ప్రతిపక్ష హోదాని మేము పుణికిపుచ్చుకొని ఇలానే ప్రశ్నిస్తూనే ఉన్నాం కదా. మాకు ఎవరైనా ప్రభుత్వంలో ఎవరైనా ఉండని ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడతాం. మేము అమ్ముడు పోయినామంటారా, ఇంకేమనుకుంటారా, అది మీ ఇష్టము. మీ మనశ్శాంతికి తెలవాలి, మీ మనసులకు తెలవాలి. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడితే ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అన్నా దేవునివన్నా అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, అంటే ఈరోజు మేము కూడా చెంగచక్క అని రేవంత్ రెడ్డికి భజన చేస్తే మేము మంచోళం, ప్రతిపక్ష పాత్ర పోషిస్తే చెడ్డోళం. ఇదేనా తెలంగాణ సమాజం రాబోయే జనరేషన్స్కి భజన పరులను చేయబోతా ఉన్నదా తెలంగాణ రాష్ట్రం? భజన ఎలా చేయాలని నేర్పించబోతా ఉన్నదా తెలంగాణ రాష్ట్రం? మేమైనా ఏడైనా తీసుకున్నట్టు నేను కానీ, రంజిత్ అన్న కానీ, మరింకా మా ఆఫీస్లో ఎవరైనా కానీ, మా నరేష్ అన్న ఉన్నాడు, మా చాలామంది ఉన్నారు, ఎవరైనా ఫలానా పార్టీ నుండి బీఆర్ఎస్ నుంచి ఇంత తెచ్చుకున్నారని చూపియండి. ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు, పరువు నష్ట దావా కేసు వేస్తామంటున్నాడు, అడ్డగోలిగా థంబ్నెయిల్ పెడతా ఉన్నారు అంటున్నాడు. పూర్తి స్థాయిలో ఒకరినే టార్గెట్గా నడుస్తున్నటువంటి రాజకీయాలు ఇవి. మంత్రులకు లాగులు తడుస్తున్నాయి. కోమటిరెడ్డి ఉత్తములకు సోయలేదు, రైతులను పట్టించుకోవడం లేదంటూ కాంగ్రెస్ సర్కార్పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ కూడా కోమటిరెడ్డి ఉత్తములకు సోయలేదు రైతుల. అక్కడ మంత్రులు, అసలు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఇక్కడ మిగతా మంత్రులు మాట్లాడారు. అక్కడ ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ పోయి రావడమే పని ఎక్కువైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఉన్న ఎమ్మెల్యేల పంచాయతీలు, మీ పార్టీ వాళ్ళ మీదనే మీ పార్టీ వాళ్ళు తిట్టుకోవడాలు. విహెచ్ హనుమంతరావు గారు ప్రెస్ మీట్ పెడితే కవర్ చేయొద్దని చెప్పి మీడియాకు ఆదేశాలు ఇచ్చింది గాంధీ భవన్. విహెచ్ హనుమంతరావు ఎంత సీనియర్ అండి? రాజీవ్ గాంధీ గారితో పాటు ఆయన ఆశయాలను సాధించడానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైనటువంటి ఒక పెను సంచలనం విహెచ్ హనుమంతరావు. అలాంటి వ్యక్తి మీద ఇప్పుడు మీడియా కవర్ చేయొద్దు అని చెప్పారు. అంటే ఒక బీసీ నేతను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ బీసీ నేత అంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నేతలను దొక్కిరు, చాలా సీనియర్ మోస్ట్ నాయకుని దొక్కిరు. దానికి సందర్భం కానీ దానికి సంబంధించిన విషయం కానీ దేని కిందకు వస్తుందండి? అంటే విహెచ్ హనుమంతరావు గారు లాంటి వాళ్ళు మాట్లాడితేనేమో తప్పు. మీరు మాట్లాడినటువంటి రెడ్డి రాజ్యంలో రెడ్డి నాయకులు ఉన్నారో వాళ్ళు మాట్లాడకపోతే మీకు సొక్కమైన వాళ్ళు. ఇక్కడ మరి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. నల్లగొండ సంబంధించినటువంటి సూర్యాపేటలో తన వరిసేను నీళ్లు లేక ఎండిపోతుందని విలవిల ఏడ్చుకుంటూ వరిసేనులోనే పడుకున్నటువంటి రైతుని ఎందుకు ఈరోజు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈరోజు మీరు కలవలేకపోతా ఉన్నారు? ఎందుకు పంట నష్టపోయినటువంటి రైతులకు సహాయం చేయలేకపోతా ఉన్నారు?
సహాయం ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అనేది క్వశ్చన్ మార్క్ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది వైఆర్టీవీ తెలుగు. బరాబర్ అడుగుతాం. ఎవరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేసినా ఎవరు వెనుకడికి వేసేది లేదు. బరాబర్ ప్రతిపక్ష పాత్రనే ఉంటాం. ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ రావచ్చు, తర్వాత ఇంకో పార్టీ పుట్టుకొచ్చే వాళ్ళు అధికారంలో రావచ్చు. బరాబర్ అడుగుతాం, బరాబర్ తెలంగాణతో అడిగిపిస్తాం, సమాజాన్ని మెలుకొల్తాం. ఇక్కడ పంట వేలాది ఎకరాలు, ఈ దాదాపు మనం లెక్కలేసినప్పుడు 25,000 ఎకరాల పంట నష్టం జరిగింది. యాసంగి పంటకు దాదాపు రైతులు 35 నుండి 45 వేల మధ్య 35 నుండి 45 వేల మధ్య రైతులు దేనికి రైతులు పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకున్నారు? నీళ్లు లేక పంట నష్టాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు రాక అప్పులు చేసుకొని వచ్చి వ్యవసాయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న విధంగా పూర్తి స్థాయిలో 35,000 ఎకరాలకు రైతులు దూరంగా ఉన్నారు. 35,000 ఎకరాలకు రైతులు దూరంగా ఉన్నారు. 20,000 పైచీలకు రైతులు పంట నష్టపోయారు. మొక్కజొన్న కావచ్చు, దాన్ని ఏమంటారన్నా మనం మొక్కజొన్న, మీ నల్లగొండలో వాళ్ళంతా చూడు, మొక్కజొన్న, జొన్నలు, వరిసేన్లు మొత్తం పంట ఈదురుగాళ్లకు వడగండ్ల వానకు పూర్తి స్థాయిలో 20,000 ఎకరాల పంట నష్టపోతే ఇప్పటి వరకు నోరు విప్పని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏమైందా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. పంటకు ఎకరానికి 10,000 నష్టపరిహారం చేస్తా అన్నటువంటి నాయకుడు ఎక్కడ పోయారు? ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం అన్నారు. ఏది నష్టపరిహారం ఏది? మరి ఎప్పుడు ఈవిడ 25,000 అడుగుతా ఉన్న ప్రతిపక్షం వాళ్ళు మరి 10,000 రూపాయలని వేసి వాళ్ళ నోర్లు మోయించాలి కదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంటే ఆడ రైతు బంధు విషయంలో తగ్గిస్తా అంటున్నారు. అంటే రైతు బంధు వృధా ఖర్చు అంటున్నారు. రైతు బంధు విషయంలో కొన్ని ఉన్నాయి, అవి తీసేయాలి. రైతు బీమా గురించి మాట్లాడటం లేదు. కల్లుగీత కార్మికుల బీమా గురించి మరణించినటువంటి రైతు గత ప్రభుత్వంలో చనిపోతే దశదినమ కర్మ 10వ రోజు వరకు 5 లక్షల చెక్ ఇంటికి వస్తుండే. ఆ ఊర్లో ఉన్న లీడర్లు ఇప్పిస్తుండేనా ఏమై? మరి ఇప్పుడు రైతులు చనిపోతా ఉన్నారు, మరి 5 లక్షల బీమా ఏది? దాని మీద ఊసే లేదేంది? దాని గురించి రైతు భరోసా అంటే రైతులను మోసం చేయడమా? దీని గురించి మీ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరు? ముఖ్యమంత్రి గారు అంటే ఢిల్లీలో, తెలంగాణలో బిజీగా ఉంటారు, ఆంధ్రలో బిజీగా ఉంటారు, రాజకీయాలు ఆయన సమీకరణలు మారుస్తూ ఉన్నాడు కాబట్టి సమీకరణలు చేయాలి, అక్కడ ప్రభుత్వం తీసుకురావాలి ఆంధ్రలో అంటా ఉన్నాడు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని పొట్టు తిట్టినటువంటి షర్మిల గారికి నిన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి షర్మిల గారికి సపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఎవరన్నా రేవంత్ రెడ్డి. ఏ విధంగా చూడొచ్చు సమాజమా తెలంగాణ? ఏ విధంగా చూడొచ్చు? ఆంధ్ర రాజకీయాలకు మనకేం సంబంధం? ఈడ ఉన్నోళ్ళ గురించి ఆడపోయి ఇంట్లో ఉన్న బియ్యాన్ని తీసుకొని బయటేసుకోవడం ఎందుకని నా ప్రశ్న. అయితే ఈడ మొత్తంగా రైతులను పట్టించుకోవడం లేదు. ఈడ నీళ్ళు వస్తలేవు, కరెంటు వస్తలేదు. తెలంగాణలో మార్పు కోరుకున్నాం, కరెంటు పోయింది, అన్నిటికన్నీ పోతూ ఉన్నాయి. దీనికి మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకో. ముంబైకి షాక్ ఇచ్చిన గుజరాత్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. నిన్న ఉత్కంఠ పోరులో పూర్తి స్థాయిలో గుజరాత్ టైటన్స్ పైచేయి సాధించింది. రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కూడా ఒక వార్త ఇది ఈటల రాజేందర్ సంబంధించి. అక్కడ నేను కనుక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు రైతుల పంట రుణాలు 2 లక్షల ఏకకాలంలో మాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఛాలెంజ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన వార్డు సమావేశాల్లో ఈటల మాట్లాడారు. గత ప్రభుత్వం మహిళలకు 2,000 పింఛనే సక్రమంగా ఇవ్వలేకపోయిందని, అసలు కొన్ని నెలల పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు. అలాంటిది నెలలకు 2,500 సాయం, మహిళకు 4,000 పింఛన్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 1.5 మంది మహిళలకు 2,500 ఇవ్వాల్సి ఉందని, అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందుకు అనుకూలంగా
లేదన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనుక 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ డైరెక్ట్గా చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలంగాణ నికార్సైన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ నేత ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి విషయం. అయితే ఇక్కడ ప్రజలారా మనం గతంలో మాట్లాడుకున్నాం పింఛన్లు. ఇక్కడ 2000 రూపాయలనే అప్పో కష్టమో నష్టమో ఎంత 2000 రూపాయలు. 2000 రూపాయల పింఛన్ ఏదైతే ఉందో, పింఛన్ గతంలో అప్పో చొప్పో వేసి వీళ్ళు 2000 రూపాయలు 2016 సారీ, ఎందుకంటే 16 రూపాయలు వాళ్ళు తినాలి కదా. 2016 రూపాయల పింఛను కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గవర్నమెంట్ ఏమో ఒకటి వేసి ఇలాకి ఇచ్చింది. అప్పు చేసిందా సుప్పు చేసిందా ఏదో ఒకటి. కానీ వీళ్ళు ఏమన్నారు ప్రజలరా, 4016. మళ్ళీ వికలాంగులకు ఎంత, వికలాంగులకు 3016 కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరికి పింఛన్ ఇక్కడ మళ్ళీ 6016 అన్నారు. మరొకటి ఏమన్నారు 2500 ప్రతి మహిళకు అన్నారు. సాధ్యమా తెలంగాణ రాష్ట్రంలో? ఇది సాధ్యమా? ఇదే సాధ్యమైతే జనవరి జాన్ 2024 పింఛన్ 4016 పడ్డోళ్ళు కామెంట్ చేయరు. 4016 పడ్డోళ్ళు చేయండి. డిసెంబర్ 3 నుంచి అంటే నవంబర్ కూడా సరే, నవంబర్లో 2016 ఇచ్చారు అనుకుందాం. తర్వాత డిసెంబర్లో సరే, జనవరి ఇవ్వాలి కదా, 4016 జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 నెలల పింఛన్ 4016 ఎవరికైనా అందిందా? తర్వాత 100 రోజులలో 6 గ్యారెంటీల్లో భాగమైనటువంటి పింఛన్లు కావచ్చు, మహాలక్ష్మి పథకం కింద, గృహజ్యోతి పథకం కింద 2500 మహిళలకు అన్నారు కదా, అర్హులైనటువంటి మహిళలకు అన్నారు కదా, ఆ 2500 రూపాయలు ఎంతమందికి 3 నెలల నాందే బాబు 7500 రూపాయలు ఒక మహిళకి రావాల్సిండే. మరి మా ఇంట్లో రాలే, మా అమ్మ అరువు రాలే, తెల్ల రేషన్ కార్డే ఉంది. వాళ్ళు పెట్టినటువంటి నియమ నిబంధనలకు మా అమ్మ అరువు రాలే. మరి మాకెందుకు రాలే 7500? మా నాన్నమ్మకు 4016 రాలే, ఎందుకు రాలే? 2000 వచ్చినాయింది. ఆ 2000 వచ్చినాయి, మళ్ళీ 16 రూపాయలుగా ఎవరైతే ఇస్తుండో వాంజేబులకే పోతా ఉన్నాయి. తెలియదు కదా, అడగరు కదా వీళ్ళు. ఏమైంది సారు అంటే నేను వచ్చే నెల ఇబ్బంది పెడతాడేమో అని అడగరు. 4000 పింఛన్లు ఇస్తా, 4016 పింఛన్లు ఇవి. 4016 పింఛన్లు ఇప్పటివరకు ఎవరికైనా వస్తే మరి కామెంట్ చేయరు. కాంగ్రెస్ కార్యకర్తలే కానీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎవరికి వచ్చినా కామెంట్ చేయరు. మాకు వచ్చిన 4016 పింఛన్ అని, 6016 వికలాంగుల పింఛన్ వచ్చిందని చెప్పి రాయండి. సాధ్యమా తెలంగాణ రాష్ట్రంలో? ఇది సాధ్యమా? అవుతుందా అని అడుగుతా ఉన్నా. అయ్యే అవకాశం ఉందా? 2016 ఇస్తేనే 1000 కోట్ల, సుమారు నెలకు 1000 కోట్ల పని అవుతూ ఉండే. ఇప్పుడు ఇవంతా 4016 లెక్కేస్తేనే 3000 కోట్లు అవుతూ ఉన్నది. అరువులు ఎంతమంది? 70 లక్షల మంది. అరువులు ఎంతమంది అండి? దాదాపు ఇప్పుడు కూడా మళ్ళా పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ నాటి ఆంక్షలు, కాంగ్రెస్ వాళ్ళకే కండిషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో వాయిస్ కట్. విహెచ్ నిరంజన్పై గాంధీ భవన్ ఆంక్షలు. గాంధీ భవన్లో మాట్లాడితే మీడియా కవరేజీ ఇవ్వదని ఆదేశాలు. రేవంత్ తీరును ప్రశ్నించినందుకు చర్యలు. స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పొచ్చని చిలుక పలుకులు. ధర్నా చౌక్కు పోతే అరెస్టులు, బూతులు. ప్రశ్నించిన వారిపై దాడులు అంటూ కూడా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రజలైన రాజకీయ పార్టీలైన తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించవచ్చు, నిరసన తెలియజేయవచ్చు. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం, గత పాలకుల లెక్క కాదు అంటూ సీఎం ఇంకా బాధ్యతలు తీసుకున్న రోజు రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ప్రజల సంగతి దేవుడెరుగు. పార్టీలో ఉన్న వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం లేకుండా పోతుందని, కన్నీరు పెట్టడం ఒకటే తక్కువైందని, నా మాటే శాసనం, అన్ని పార్టీల్లో సీనియర్ల గొంతుకలకు తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇది కేవలం పార్టీకే పరిమితం కాలేదు, సామాన్య ప్రజలకు కూడా ఇవే తిప్పలు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం చెప్పిండయా అంటే, ఈయన పేరు విహెచ్ హనుమంతరావు. పుట్టు కాంగ్రెస్. ఈయన పేరు నిరంజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీపీసీసీ.
వీళ్ళు పక్కా పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఎందుకు టికెట్లు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు? ఈయన తెలుసు కదా అందరికీ, ఈయన ముఖ్యమంత్రి గారు. అయితే ఎందుకు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు అని అడిగిన పాపానికి విహెచ్ హనుమంతరావుని గాంధీ భవన్లో మైక్ కట్ చేసే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? నిరంజన్ గారికి మైక్ కట్ చేసే అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఈయన 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 ప్రయాణం ఎక్కడి నుంచి మొదలండి? ఈయన ప్రయాణం ఏబీవీపీ టు వాయా ఏదండి అప్పటి టిఆర్ఎస్ టు ఎక్కడండి? ఇండిపెండెంట్. తర్వాత ఎక్కడండి? టీడీపీ. తర్వాత కాంగ్రెస్. రేపో మాపో బీజేపీ. రేపో మాపో మళ్ళా పూర్వం ఎక్కడైతే మొదలైందో అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయన ఎక్కడి నుండి అండి? మొట్టమొదటి నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈయన ఎక్కడి నుండి అండి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈయన ఐఎన్సీఏ. మరి ఈయనకేంది ఇంత పెద్ద చాటభారతం ఉన్నది? ఏబీవీపీలో మొదలైంది, తర్వాత టీఆర్ఎస్లోకి పోయిండు, తర్వాత ఇండిపెండెంట్గా ఉన్నాడు, ఇక్కడ టీడీపీలోకి పోయిండు, తర్వాత కాంగ్రెస్లోకి పోయిండు, మళ్ళీ రేపో మాపో భారతీయ జనతా పార్టీలకు పోతారు అనేది ఊహాగానాలతో వచ్చినటువంటి ప్రశ్న, ఊహాగానాలతో కూడినటువంటి ప్రశ్న. ఇలాంటి వ్యక్తి ఏమన్నాడండి విహెచ్ హనుమంతరావు? 2018లో వచ్చినావు, పార్టీలోకి వచ్చినావు, ఒక సంవత్సరం కష్టపడ్డావు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ అయినావు, ముఖ్యమంత్రి అయినావు అన్నాడు. తప్ప. పార్టీలు ఉన్న వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, కరడు కట్టిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళను కాదని పారాషూట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారా బాబు అని అడిగినందుకు ఎవరు అడిగిరు? అడిగింది ఒక రెడ్డి నాయకుడు. అయితే ఒక రెడ్డి నాయకుడు అంటే ఎవరెవరు రెడ్డి నాయకులు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెడ్డి నాయకులు ప్రశ్నించుంటే ఈరోజు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కు మేము సవాల్ చేస్తూ ఉన్నాం. బీసీలుగా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా దమ్ముంటే విహెచ్ హనుమంతరావు నిరంజన్ గారి మీద గాంధీ భవన్లో ప్రెస్ మీట్ కవర్ చేద్దని అన్నావు కదా. మంత్రుల మీద కూడా, రెడ్డి మంత్రుల మీద కూడా వాళ్ళు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, నీకు వ్యతిరేక పవనాలు చూపిస్తే దమ్ముంటే వాళ్ళని కట్ చేయమని చెప్పు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద, అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి నాయకుల మీద ఇక్కడ బీసీలు కాబట్టి బీసీలారా సిగ్గు తెచ్చుకోండి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. ఒక బీసీ నాయకుడు పుట్టుకతో కాంగ్రెస్, ఆయన కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించినప్పుడు ఈయన ఇంకా పుట్టలేదనుకుంటా నాకు తెలిసి. పుట్టినా కానీ ఎన్నో ఊర్లో చదువుకుంటున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. ఆయనని గాంధీ భవన్లో మాట్లాడకుండా మైక్ కట్ చేయమని చెప్తారా? అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు అయి ఉంటే విహెచ్ హనుమంతరావు గారు ఈరోజు ఈ పరిస్థితి ఉంటుండేనా? ఏం తెలంగాణ సమాజంలో ప్రశ్నించే స్వేచ్ఛగా మాట్లాడచ్చు, నేను ప్రగల్భాలు పలకొచ్చు, నేను చెప్పింది మీరు వినొచ్చు. ధర్నా చౌక్లో ఎవరైనా ధర్నా చేసుకోవచ్చు, కేసీఆర్ చేసుకోవచ్చు, కవిత చేసుకోవచ్చు, కేటీఆర్ హరీష్ రావు చేసుకోవచ్చు అని ప్రగల్భాలు పలికినావు. అక్కడ సామాన్యుడు ధర్నా చౌక్లో మాట్లాడితే ధర్నా చేస్తే అరెస్టులు, బూతుల పర్వం. ఇదా తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది? ఇదేనా ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చింది? ఇదేనా బీసీల అణిచివేతను చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? దాంట్లో ఉన్నటువంటి రెడ్డి నాయకులు కాదా? దాంట్లో ఉన్నటువంటి రెడ్డి రాజపాలకులు కాదా? పాలకులు అంటే సేవకులు అన్నావు, మరి నీకంటే సీనియర్ ఆయన గౌరవించాల్సింది పోయి ఎందుకండి? ఆయన కొడంగల్లో ఒక ఆయన రెడ్డి నాయకుడు ఉంటాడు, ఈయన అంటే 2009లో ఆయన గెలిచిన ఆయన మీద గురునాథ్ రెడ్డి గారు, ఆయనకు ఏదో ఒక దాంట్లో పదవి ఇచ్చినావు బాగుంది. ఇక్కడ ఆయన దగ్గరికి పోయి ఆయన తాను ఆశీర్వాదం తీసుకొని, అన్నా నీ ఆలోచన
అనుభవం నాకు కావాలి, కొడంగల్లో మనం గెలవాలి, కొడంగల్ని అభివృద్ధి చేసుకోవాలన్నావు. జానారెడ్డి గారి కాడుకోతావు, వంగి వంగి నమస్తేలు పెడతావు. మరి విహెచ్ హనుమంతరావు వాళ్ళకంటే సీనియర్ కదా, విహెచ్ హనుమంతరావు వాళ్ళకంటే సీనియర్ కదా, మరి ఈయనకెందుకు నమస్తే పెట్టవండి? ఎంతమంది ముఖ్యమంత్రులను చూసిన కాంగ్రెస్ పార్టీలో ఆయన? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు, పారాచూట్ వేసుకొని దిగిన వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. కానీ విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ లోకల్, కాంగ్రెస్ పార్టీలో పుట్టినటువంటి నాయకుడు. మేము బహుజనులమంతా గర్వంగా చెప్పుకుంటాం, విహెచ్ హనుమంతరావు డేరింగ్ డాషింగ్ లీడర్ ఫ్రమ్ బహుజనవాదిలో. ఇక్కడ జానారెడ్డి గారికి నమస్తే చెప్తాడు, అగ్రవర్ణ కులాలకు సంబంధించినటువంటి నాయకులకు. ఏం మరి జానారెడ్డి గారి ఇంట్లో రెండు సీట్లు ఇచ్చినావు, ఒకటేమో అగ్రవర్ణ కులానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఇచ్చినావు. ఇక్కడ మరి వీళ్ళేం చేశారు? విహెచ్ హనుమంతరావు గారికి ఏం తక్కువ చేసిన పార్టీ కోసం? ఏమన్నా మీలేక పార్టీ మారినటువంటి వచ్చినటువంటి నాయకుడా? మీలాగా ఏమన్నా పార్టీలు మారి వచ్చినటువంటి నాయకుడు ఆయన కాదు కదా, పార్టీ మారి వచ్చినటువంటి నాయకుడు కాదు కదా. మరి ఎందుకని విహెచ్ హనుమంతరావు గారు మైక్ కట్ చేయమని చెప్పి ఎలా చెప్తారు? నిరంజన్ గారి మైక్ కట్ చేయమని ఎలా చెప్తారు? పూర్తి స్థాయిలో లైవ్లో చూస్తున్నటువంటి ప్రజలారా కామెంట్ల రూపంలో చెప్పండి, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇదేనా ఎమర్జెన్సీ పాలన అంటే? ఎమర్జెన్సీ పాలన చాలామంది చూడకపోయి ఉండొచ్చు, కానీ దారుణాలు జరిగినాయి ఎమర్జెన్సీ పాలనలో. వాళ్ళకు వచ్చినటువంటి ఒక పైశాచికత్వానికి ఎమర్జెన్సీ పాలన వచ్చింది. ఆ రోజులలో నిరుపేదవాడు ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికి తెలిసిందే. అదే కరువు కాటకాలను ఇందిరమ్మ రాజ్యం ఆనాటి రోజు పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి ఈరోజు మరోసారి తీసుకొస్తా ఉన్నాడు. బీసీల మీద ముఖ్యంగా ఉక్కుపాదం. ఎస్సీల కన్నా రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీ సోదరులకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీల మీద ఉక్కుపాదం పెట్టి ఆయన అన్నాడు కదా ఒక మీటింగ్లో, మీలాగా నేను నార్మల్గా రాలేదు, పండబెట్టి ఒక్కొక్కరిని తొక్కుకుంటా భుజాల మీద నెత్తి మీద తలకాయ కాలు పెట్టి తొక్కుకుంటూ వచ్చినా అని అదేవిధంగా నిండు సభలో మాట్లాడిండు. నేను ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డికి 10 ఎకరాలు లేకపోతే మా ఇంటి బయటనే కూర్చోబెడతారు మా వాళ్ళు, మాతో పాటు సమకూలినటువంటి వాళ్ళు వస్తేనే ఇంట్లోకి రప్పిస్తారు మా మనుషులు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పినాం. పండబెట్టి తొక్కుకుంటా, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుకుంటా ఈ స్థాయికి వచ్చినా నేను ఈరోజు దింపిన మిమ్మల్ని అన్నావు. ఇవన్నీ చేసుకుంటా అంటే ఈ రేవంత్ రెడ్డి అండ్ ఈ యొక్క టీం ఏదైతే ఉన్నదో ఎంతమంది బీసీ నేతలను అంటే సాక్షాత్తు సీనియర్లు అయినటువంటి నేతలకే వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్నారు అంటే ఎంతమంది బీసీలను బహుజనవాదులను తొక్కుంటారో ఆలోచించుకోండి. పూర్తి స్థాయిలో ఈ యొక్క విహెచ్ హనుమంతరావు గురించి కానీ ఇక్కడ నిరంజన్ గారి గురించి కానీ పూర్తి స్థాయిలో వైఆర్టీ తెలుగు ఖండిస్తూ ఉన్నది. ఎందుకు ఖండిస్తూ ఉన్నదంటే నిన్నమన్న పార్టీలు మారి వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఇక్కడ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులను అక్కడ గాంధీ భవన్లో మాట్లాడకుండా చేయాలనేది ఆ ఆలోచనలో చాలా తప్పిదాలుగా కనిపిస్తూ ఉంది. పట్నంలో ఉప్పరి పనికి పోవర్తదేమో హరీష్ రావు, ఎంత పొలం నాటు పెట్టినావు రైతు సుమలత, మాకున్న ఎకర పొలం నాటు పెట్టినాం, ఉన్న కాడికి ఎండిపోయింది, బోర్లు వేసే పడలే, పైసలు దండుగైనాయి, తిండి గింజల కరువు వచ్చింది. హరీష్ మరి తాగునీళ్ళన్నా వస్తున్నాయా అని అడిగిండు. సుమలత రైతు ఏం చెప్పిందంటే అవి కూడా వస్తలేవు, ఇది వరకు పుల్లుగా వచ్చేవి, ఇప్పుడు తిప్పిన నల్ల పోసేది ఇప్పుడు గోలెం నిండుతలేదు. హరీష్ రావు భగీరథ నీళ్ళు వస్తలేవా? అవే నీళ్లు గిన్నెన్ని వస్తున్నాయి, వెనుకటి కరువు మళ్ళా వచ్చింది, బిందెలతోని తెద్దామన్న బోర్లు పోస్తలేవు. ఈ సర్కారు మాట నిలబెట్టుకోలే, ప్రజలు రేవంత్ రెడ్డి మాయమాటలకు మోసపోయినరు, ఇక కరువు కాలమే మళ్ళా పట్టణంలో ఉప్పరి పనికి పోవాల్సిందేనని తాండా జనం అనుకుంటుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు, రైతుల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సాగునీరు అందించాలి, నేతల ఇండ్లకు పెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం కాదు, పంట నష్టంతో అల్లాడుతున్న రైతులను ఓదార్చి ఆ పరిహారం అందించాలి అంటూ కూడా ఒకటి ఇక్కడ చూసిరు ప్రజలారా. రైతు సంభాషణ, మాజీ మంత్రి గారి సంభాషణ. ఏమైందమ్మా ఎన్ని ఎకరాలు ఉంది అంటే ఎకరా పొలం పెట్టిరు, ఫుల్గా పైసలు అయినాయి, మాకు వచ్చే పరిస్థితి లేదు, హైదరాబాద్కి పోయి ఉప్పరి పని చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం, వచ్చే పైసలు కూడా వస్తలేవు. అప్పుడు నీళ్ళు వస్తున్నాయని మరి హరీష్ రావు గారు అడిగితే నీళ్ళు అప్పుడు ఎప్పుడు నల్ల తిప్పినా ఫుల్గా నీళ్ళు వస్తుండే, ఇప్పుడు అదే మిషన్ భగీరథ నీళ్ళు కొంచెంగా వస్తున్నాయి. గోలెం కూడా అంటే గోలెం అంటే చిన్న ఊర్లలో చిన్నది ఉంటుంది అన్నమాట,
ఒక చిన్న చిన్న సైజు ఒక డ్రమ్ములా టైప్ అంటే ఇట్లా గోడతో కడతారు, ఆ గోళం కూడా నింతలేదని చెప్పి రైతు బాధపడతా ఉన్నది. అంటే ఆమె పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తివేసినాం, గేట్లు ఎత్తేసి ఏం చేయబోతా ఉన్నావు, వేరే ఎమ్మెల్యేల గురించి నీ దాంట్లో ఎంపీ టికెట్ ఇద్దామనా, అంటే నీ దాంట్లో క్యాండిడేట్లు లేకనా, మరి ఏం చేస్తా ఉన్నావు? గేట్లు ఎత్తి అదే గేట్ల నుంచి బయటకు వచ్చి రైతులతో మాట్లాడురి, రైతులతో పని చేయించుకోరి, రైతులతో మాట్లాడించి వాళ్ళ పంట నష్టపరిహారం ఇవ్వండి. ఒక్క రైతును బలి పెడతారా? కాంగ్రెస్ 100 రోజుల పాలన 180 మంది రైతుల ఆత్మహత్య. హరీష్ 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. రాళ్ల వానతో మరో 1 లక్ష ఎకరాల పంట నష్టం. ఎకరాకు ₹25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రైతుల కండ్లలో కన్నీళ్లు చూడాల్సి వస్తున్నది. ఇది ముమ్మాటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ ధ్వజం. దేవరుప్పలలో ఎండిన పంట పొలాల పరిశీలన పాల్గొన్న కడియం ఎర్రబల్లి సత్యవతి రాథోడ్ అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ ఎండిన పంటకు మండి చెయ్యి, అకాల వర్షాలతోనే నష్టపోయిన పంటలకు పరిహారం, సాగునీళ్లు లేక పంటలు ఎండితే నష్టం కిందికి రాదా, పెట్టుబడి నష్టం పట్టదా, సర్కార్ తీర్పై రైతుల ఆగ్రహం, వడగండ్ల వాన కన్నా కరువు కాటుతోనే ఎక్కువ పంట నష్టం, నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా 180 మంది 100 రోజుల పాలనలో 180 మంది రైతులు మరణించారు. ఆ రైతులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళకి సంబంధించినటువంటి అంటే దాదాపు 180 ఇంటూ 5 లక్షలు అంటే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు, అర్హులైనటువంటి కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి ఉంటే ఆ కుటుంబం ఆ అప్పుల బాధ నుండి ఊబి నుండి బయటకు వచ్చి వాళ్ళైనా పని చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉండే. కానీ అలా లేదే. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, ఆటో డ్రైవర్లు మరణించారు, దాని మీద మాట్లాడలేదు. రైతు ఆత్మహత్యల మీద మాట్లాడలేదు. ప్రతి దాని మీద దేని మీద మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకు మాట్లాడతలేరండి? ప్రతిపక్షంలో ఉన్నాడు గబగబ మేమెంత మొత్తుకున్నామో మాతో పాటు మీరంతే మొత్తుకున్నారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ప్రభుత్వంలోకి రాగానే ఏమైంది? ప్రభుత్వం రాగానే కొమ్ములు వచ్చినాయా? మీ మంత్రులు ఏమో ఫోన్లు చేసి అడిగితే కొడతా అంటారు. ఇంకో ఆయనేమో ఇది పార్టీ అసలు హిందువులదే కాదు, ముస్లింల పార్టీ, హిందువులకు హక్కు లేదంటారు. మాకు సిగ్గు లేనటువంటి మా హిందూ సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ జెండా మోస్తున్నారు. ఇదే కదా సత్యం, ఇదే కదా మంత్రి గారు చెప్పదలుచుకున్నది. ఇక్కడ ప్రతిదీ ఇందిరమ్మ రాజ్యం అనగానే మనం చాలాసార్లు లైవ్ కాల్లో చూసినాం. కరువు కాటకాలతోటి అల్లాడిపోతుండే అప్పటి రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోతుండే. నీళ్లు లేక దప్పికలు తీసుకోవడానికి ఆకలి బాధతో పండుకున్నటువంటి రోజులను మళ్ళోసారి ఈయన తీసుకొచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. రాజకీయ కక్షతోనే ఫోర్జరీ కేసు. 2016లోనే భూమి కొనుగోలు చేశాను, స్థలంపై 32 ఏళ్లుగా వివాదం లేదు, ఎన్నికల అఫిడవిట్లను చూపించా, పబ్లిక్ డొమైన్లో స్థలం వివరాలు ఉన్నాయి, వివరణ అడగకుండానే కేసు నమోదు, ఇలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం. మాజీ ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టీకరణ. 2016లో 904 గజ స్థలాన్ని గురించి నామినేషన్ పత్రాల్లో వెల్లడించాను. ఆ స్థలంపై జిహెచ్ఎంసీకి ఆస్తి పన్ను కడుతున్నాను, ఇందులో గోప్యతం లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ కవిత అరెస్ట్ నుంచి మొదలుపెట్టి రేవంత్ సర్కార్ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఊసు లేకుండా పార్టీ మారే విధంగా అక్రమ కేసులు పెట్టి 2016 నుంచి జిహెచ్ఎంసీ పన్ను ఉడక కడతా ఉన్నాడు, ఎన్నికల అఫిడవిట్లో పెట్టాడు అని అక్రమ కేసులు కాకపోతే ఏంటండి ఇవన్నీ? ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధమని చెప్పి ఆయన బరబ్బర్ చెప్తా ఉన్నాడు కదా. నేను ఎలాంటి న్యాయ విచారణకైనా సిద్ధం రా బాబు అని చెప్తా ఉన్నాడు కదా. ఆయన మీద పూర్తిగా కేసుకు సంబంధించి ఎలా ఉంది అంటే ఆ పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అడ్డగోలిగా అక్రమ కేసులు పెడతా ఉన్నారంటూ ఆరోపిస్తాను. కాంగ్రెస్లో అసమ్మతి. నిన్న నిరంజన్, నేడు విహెచ్, రేపు ఇంకెవరో బయట వారికి ఎంపీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం. మరింత ఆజ్యం పోస్తున్న నామినేటెడ్ పోస్టులు, అప్రమత్తమైన పీసీసీ, అసమ్మతి గలాలపై ఆంక్షలు అంటూ కూడా అక్కడ ఎవడో బయట నుంచి వచ్చి మా మీద పెత్తనం చేసుడేంది, నువ్వు వచ్చింది చాలదా, బయటలోకి తెచ్చి ఎందుకు ఇస్తా ఉన్నావు? ఆడ వచ్చింది కూడా ముగ్గురు వస్తే ఇద్దరి రెడ్డి సామాజిక వర్గం నేతలే. వాళ్ళు కూడా ఒక ఆయన టీఆర్ఎస్లో ఫస్ట్ సారి గెలిచిండు, ఒక ఆయన టీడీపీలో పదవులు చేసిండు, బీఆర్ఎస్లో పదవులు చేసిండు, టీఆర్ఎస్లో చేసిండు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మల్కాజ్గిరి టికెట్ ఎత్తుకపోయాడు. వాళ్ళకి ఎట్లా ఇస్తారు భాయ్ సాబ్ అని చెప్పి అడిగినటువంటి వాళ్ళ మీద
వాళ్ళ ప్రెస్ మీట్లు కవర్ చేయొద్దు అని వీళ్ళు మాట్లాడుతుండు. ఇక్కడ వాళ్ళ మీద ఆంక్షలు పెట్టినటువంటి రోజు. ఎండ తీవ్రతకు నిర్మానుషంగా మారిన గచ్చిబౌలిలోని శిల్ప లేఅవుట్ ఎక్స్ రోడ్. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు. 2 జిల్లాల్లో 41 డిగ్రీలు, 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా. 5 రోజుల్లో 3 డిగ్రీలు పెరగవచ్చు. భారత వాతావరణ శాఖ హెచ్చరిక అంటూ కూడా ఒక వార్త. నిజానికి కూడా ఇది గచ్చిబౌలికి సంబంధించినట్టు. ఇది ఓఆర్ఆర్కు పోయే రోడ్డు. ఇదేమో ఇక్కడ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి రోడ్డు, మెహదీపట్నం రోడ్డు. ఇదేమో ఇక్కడ లింగంపల్లికి సంబంధించి. ఇది ఫ్లైఓవర్ కదా. ఇక్కడ ఎప్పుడు రష్గా ఉండేటువంటి ఏరియా, ఎప్పుడు పూర్తి స్థాయిలో ఎప్పుడు రష్గా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతకు దయచేసి చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే దయచేసి బయటకు రాకండి. ఎండ తీవ్రతకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్నటువంటి గచ్చిబౌలిలోనే ఇక్కడ ట్రాఫిక్ లేకపోయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. కాకపోతే అది ఎండ అనేది ఎలా ఉందో అర్థం చేసుకోండి. హైకోర్టు కోసం బయోడైవర్సిటీ బలి. విద్యార్థుల నిరసన బేకతారు. కోడ్లోనూ ఆగని పనులు. యంత్రాలు చెట్ల కూల్చివేత. ఉద్యమిస్తున్న విద్యార్థులకు పోలీసుల బెదిరింపులు. నేడు పనుల అడ్డగింతకు ప్రజా సంఘాల పిలుపు అంటూ కూడా వార్తను తీసుకొచ్చారు. హైకోర్టు కోసం బయోడైవర్సిటీ బలి. ఏంది? నువ్వు హైకోర్టు ఏనన్నా కట్టుకోవచ్చు. విద్యార్థి నేతలు ఏవీపీలో చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా పట్టించుకోకుండా రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి సంచలనమైన నిర్ణయము ఆడ విద్యార్థులను బాధ పెడతా ఉన్నది. బయోడైవర్సిటీ ఆడ ఏదైతే రీసెర్చ్ చేస్తూ ఉంటారో ఆ రీసెర్చ్కి సంబంధించి ఏదైనా చేయండి. ఏమైనా ఈడ కాకుండా రీసెర్చ్ మళ్ళీ 20-30 సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇంకా పొడిగించాలి. కానీ ఉన్న భూమిని లాక్కోవడం ఏందని అక్కడ ఏబీవీపీ నేతలు, విద్యార్థి నేతలు అందరూ కొట్లాడారు. మనం కూడా టెలికాస్ట్ చేసినాం. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతి వార్తను మనం టెలికాస్ట్ చేసినాం వైఆర్టీవీ తెలుగులో. ఎవడేమనుకున్నా సరే మనం చేయాల్సిన పని మనం ముందుగానే చేసినాం, ముందుగానే తెలంగాణ పబ్లిక్ చూపించినాం. కానీ ఆడ ఈరోజు పనుల అడ్డగింతకు ప్రజా సంఘాల పిలుపంట. చాలా దారుణమైనటువంటి ఒకే రాష్ట్రం వేర్వేరు అడ్మిషన్. స్కూల్ అడ్మిషన్లు వయసు విషయంలో గందరగోళం. స్టేట్ స్కూల్లో 5 ఏళ్ళు, సిబిఎస్లో 6 ఏళ్ళు. 6 ఏళ్ళు నిండితేనే ప్రవేశాలు కల్పించాలన్న కేంద్రం పలుమార్లు కేంద్రం లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం అంటూ కూడా ఒక వార్తని. చిన్న పిల్లలు 1, 2, 3 సంవత్సరాలు వస్తానే స్కూల్కి పంపిస్తారు. అంత బ్యాగులు అలా భుజాలు ఇట్లా ఉంగిపోయి వాళ్ళు పోయి పడుకునేదే లక్షల ఫీజులు తీసుకోవడానికే ఇదంతా. భర్త కేజ్రీవాల్ను కలిసేందుకు ఈడీ ఆఫీస్కి వచ్చిన సునీత కేజ్రీవాల్. 31న మహార్యాలీ. కేజ్రీవాల్ అరెస్ట్పై నిరసన విపక్షాల పిలుపు. రామ్లీలా మైదానంలో భారీ సభకు ఏర్పాట్లు. ఆమ్ ఆద్మీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ వెల్లడి. ఈడీ కస్టడీ నుంచే అరవింద్ కేజ్రీవాల్ పాలన. తొలి ఆదేశాలు ఇచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి. నగర నీటి సమస్యపై మంత్రి అతీషికి సూచనలు అంటూ కూడా నగర నీటి. ఇక్కడ 31 ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య నిన్న ఈడీని కలవడానికి పోయింది. 31 తారీఖున పూర్తిగా మహార్యాలీ రామ్లీలా మైదానంలో విపక్షాలన్నీ కలిసి భారీ సభకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా వార్తను తీసుకొచ్చింది. రాయితీకి రామ్. టెట్ ఫీజులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెట్ పూర్తి స్థాయిలో 300% పెరిగింది అంటే ఏమనుకోవచ్చు. 200 నుండి 1000 రూపాయలు అంటే మాటనా? ఒక సామాన్యుడు చదువుకొని వాని జీవితం ఆపుకొని వాని పెళ్ళిళ్ళు కాకుండా చదువుకొని జాబు కొట్టాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు 1000 రూపాయలు అంటే తక్కువ. వీళ్ళకి తక్కువనే గవర్నమెంట్కి. 1,00,000 మంది రాస్తే 1,00,000 × 1000 వేసుకొని ప్రభుత్వానికి ఎంత ఆర్థికంగా ఎంత లేకుండా అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని తీసుకురావాలనే ఆలోచన ఉంది అంటారు. కానీ రైతుల మీద నిరుద్యోగుల మీదనేనా మీ ఉక్కుపాదం మోపేదని అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి. మద్యం పాలసీ కేసులో ఆయనను ప్రశ్నించాలి. ఆధారాలు ఉంటే 2 ఏళ్లుగా ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ను చూస్తే బీజేపీకి వణుకు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయన్న అరెస్టులు. బీజేపీపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అక్కడ
కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర చీఫ్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనను విచారించాలి. ఆయనను విచారిస్తే ఈడీ ఆయనను కూడా విచారించాలి. 2 ఏళ్లుగా ఆయనకు ఉంది కదా, ఆ 2 ఏళ్లుగా ఆధారాలు ఉన్నప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు, అప్పుడు ఎందుకు చూపించలేదు అని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కీమ్లో ఆయన కూడా భాగస్వామ్యము, ఆయనను కూడా విచారించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సమాజం గుర్తించుకొని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అక్కడ రైతులను అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అక్కడ రైతు వ్యవసాయం చేయకుండా రైతుల మీద రైతు బంధు పేర్లుతోటి రైతు బీమాతోటి పైసలు కాపాడుకొని ధనిక రాష్ట్రం చేయాలి అనే ఒక పిచ్చి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది అనేది కనిపిస్తూ ఉన్నటువంటి నగ్న సత్యం. చూస్తూనే ఉండండి.